ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఐ గెట్. పాస్ట్ ఎలా షేర్ చేయాలి? అసలు షేర్ చేయాలా లేదా? ఎప్పుడు షేర్ చేయాలి? అని చెప్పి. సో, ఆ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, ఫ్రెండ్ స్టోరీస్ అండ్ సమ్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ స్టోరీస్, ఐ కేమ్ అప్ విత్ దిస్ 3 స్టెప్ మెథడ్ అన్నమాట. నంబర్ 1, డు నాట్ షేర్ ఎనీథింగ్ అంటిల్ 3 కాల్స్. అట్‌లీస్ట్ 3 కాల్స్ అయినా తీసుకోండి. ఆడియో అయినా అవ్వచ్చు, వీడియో అయినా అవ్వచ్చు. స్టెప్ 2, లేదు ఆ 3 కాల్స్‌లో గూడా ఐయామ్ నాట్ కంఫర్టబుల్ అనుకుంటే 3 కాల్స్ ప్లస్ 1 ఇన్ పర్సన్ మీటింగ్ కలవండి. ఓకే. లేదు ఇప్పుడు గూడా నేను నాట్ కంఫర్టబుల్ అనుకుంటే 3 కాల్స్, 1 పర్సనల్ మీటింగ్ అండ్ గట్ ఫీలింగ్. ఇవన్నిటితో పాటు ఆ మనిషి మీద మీకు నమ్మకం వచ్చిందనుకోండి, ఆ గట్ ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఐ కెన్ ట్రస్ట్ హిమ్, ఐ కెన్ ట్రస్ట్ హర్ విత్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అప్పుడే షేర్ చేయండి. ఈ స్టేజెస్‌లో మీకు ఎప్పుడైనా సరే ఆ ట్రస్ట్ ఫార్మ్ అయితే యూ కెన్ గో అహెడ్. హౌఎవర్ దెర్ ఈస్ అ కావియాట్. కావియాట్ ఏంటి అనంటే, మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళతో షేర్ చేద్దాం అనుకున్నారో థింక్ అబౌట్ ద వర్స్ట్ కేస్. అది మీరు వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకొకరికి చెప్పొచ్చు, వాళ్ళు ఇంకొకరికి చెప్పొచ్చు. తిరిగి తిరిగి అది మళ్ళీ మీ దగ్గరికి ల్యాండ్ అవ్వచ్చు. ఇలా వర్స్ట్ కేస్ ఏదో ఉంటది కదా! ఈ వర్స్ట్ కేస్ ఇమాజిన్ చేసుకోండి. దట్స్ ఓకే. ఆ వర్స్ట్ కేస్‌లో గూడా దట్స్ ఫైన్. స్టిల్ ఐ వాంట్ టు షేర్ దిస్ రిలేషన్‌షిప్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ అని మీరు వెళ్దాం అనుకుంటే దెన్ గో అహెడ్. మై పాయింట్ ఈస్ థింక్ ఆఫ్ ద వర్స్ట్ కేస్ అండ్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ దెన్ అబ్సల్యూట్‌లీ గో అహెడ్. హౌఎవర్ ఎవరైతే కోడ్ బ్రేక్ చేస్తున్నారో ప్లీజ్ డోంట్. బికాజ్ మన జనరేషన్‌లో మనం ట్రస్ట్ అనేది, ఆ మ్యూచువల్ ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేసుకుంటున్నాం కదా! ఇఫ్ వన్ పర్సన్ స్టార్ట్స్ బ్రేకింగ్ ద కోడ్ దెన్ ఒక 99 మెంబర్స్ ఎలా అనుకుంటారు అనంటే, అమ్మో! ఇప్పుడెందుకు ఇన్ఫర్మేషన్ వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్తే యూ నో వాట్ ఇట్స్ గోనా స్ప్రెడ్ అరౌండ్ అనే భయంతో 99 మెంబర్స్ ఆగిపోతారు. సో డు నాట్ బ్రేక్ ద కోడ్. హోప్ దిస్ హెల్ప్స్. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ సెర్చ్.